నేను విన్నది ఏంటంటే సార్, చైనా అంత పెద్ద ఏరియా ఉంటుంది దానికి. అవునవును. పాపులేషన్ అంతా కూడా ఒక్క సైడ్ ఆఫ్ చైనాలోనే మాత్రమే మీరు ఉంటారు. చెప్పింది కరెక్ట్. సేమ్ ఇప్పుడు హ్మ్. అసలు నేను అదే చెప్తాను అనమాట. ఇప్పుడు మనది కంట్రీ మొత్తం ఇంత పెద్ద ఏరియా ఈక్వల్ గా స్ప్రెడ్ అయి ఉంటాం జనాలు. అవును. కానీ దాంట్లో మాత్రం అట్లా ఉండదు. హ్మ్. ఎందుకంటే దాదాపు 80% ఏరియా అంటే నార్త్ సైడ్ ఒక ఏరియా అంతా ఏముండరు జనాలు. కంప్లీట్గా ఉన్నదంతా 80% ఈ కోస్టల్ ఎమ్మడే ఉంటారు. ఓకే. ఈ కోస్టల్ ఎమ్మడే వాటర్ కానీ ఉండడానికి అనుకూలమైన పరిస్థితి కానీ ఉంటుంది. ఆ పైన పార్ట్ అంతా ఎక్స్ట్రీమ్ చలి ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ఇది ఉంటుంది, ఎండ ఉంటుంది. ఓకే. సో ఎక్కువ మంది ఉండరు. దానివల్ల కూడా వాళ్ళకి ఏంటంటే వర్షాలు ఎక్కువ విపరీతమైన వర్షాలు వస్తాయి అక్కడ ఆ ఏరియాలో. చలి ఉంటుంది, ఎండ ఉంటుంది, వర్షం పడుతుంది. ఆ వాటర్ ని స్టోరేజ్ చేసేకే ఇన్ని చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళకున్న ఎకో సిస్టమ్ ని ఎట్లా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవచ్చో అన్ని రకాలుగా వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. ఓకే. అందుకనే సార్ ఆ డ్యామ్ వల్ల ఎర్త్ రొటేషన్ కూడా స్లో అవుతుంది. 3 seconds ఏదో డిలే. నిజం అది. అంటే